హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చందమామ కథలకు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను చదివే కథ స్వార్థము ఉంటే మనిషి జీవితం ఎలా అయిపోతుంది అని వివరించటానికి ఈ కథ చదువుతున్నాను. ఫ్రెండ్స్, కథ చాలా బాగుంటుంది. లాస్ట్లో ట్విస్ట్ కూడా ఉంటుంది. కథ మొత్తం వినండి. కథ పేరు విషఫలము. ఒకానొక దేశంలో రసావర్ణుడనే ఘన వైద్యుడు ఉండేవాడు. అతనిది అమృత హస్తము, గొప్ప అనుభవము కలవాడు. ఆయన చేతిలో కుదరని వ్యాధి లేదు. ఒకసారి ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఎన్నో సంవత్సరాలుగా గురు శుశ్రూష చేసి శాస్త్రాలు చదివి అనుభవము గడించి ఇంత కీర్తి ధనము సంపాదించాను. అనుసృగా వచ్చే విద్య గనక ఈడు తీయకుండా నా కుమారుడు వైద్యం సాగిస్తున్నాడు. కానీ నాడీ పరీక్ష చెయ్యాలన్నా, అసాధ్య రోగాలకు చికిత్స చెయ్యాలన్నా వాడికి కష్ట సమస్య అవుతుంది. వ్యాధిని బట్టి మందు నిర్ణయించటానికి కాస్తో కూస్తో జ్ఞానము చాలదు. దీనికి దైవానుగ్రహం ఉండాలి అనుకున్నాడు. ఈ ఉద్దేశము కలగగానే రసావర్ణుడు తన వృత్తి కుమారుడు సోమదత్తుడికి అప్పగించి అరణ్యాలకు పోయి తపస్సు ప్రారంభించాడు. 3 సంవత్సరాల తర్వాత ఒకనాడు అశ్విని దేవతలు ఆయనకు ప్రత్యక్షమై కోరిక ఏమిటని చెప్పమన్నారు. అందుకు రసావర్ణుడు సమస్త వ్యాధులు నయమయ్యే ఒకే ఒక్క సాధనము అనుగ్రహించండి అని అన్నాడు. అప్పుడు అశ్విని దేవతలు అతనికి ఒక విత్తనం ఇచ్చారు. దీన్ని పాతిపెట్టు. ఈ వృక్షము తాలూకు ఆకులు రసము వాడితే సమస్త రోగాలు కుదురుతాయి. దీని ఫలము సేవిస్తే స్వర్గ సౌఖ్యము లభిస్తుంది. కానీ స్వార్థము విడిచి లోకానికి ఉపకారము కోసమే దీన్ని ఉపయోగించాలి అని చెప్పి అదృశ్యమయ్యారు. రసావర్ణుడు సంతోషించి వెంటనే ఇంటి పెరట్లో దేవతలిచ్చిన విత్తనము పాతి పెట్టాడు. అది చూస్తుండగానే పెద్ద వృక్షమైంది, ఆకులతో నిండిపోయింది. దాన్ని చిటారు కొమ్మన ఒకే ఒక్క ఎర్రటి పండు ఉన్నది. ఈ చెట్టు ఆకులతో రసావర్ణుడు వైద్యము చేస్తూ మునపటి కన్నా ఎక్కువ ఖ్యాతి ధనము సంపాదించాడు. అతని కుమారుడైన సోమదత్తుడికి కూడా ఈ చెట్టు ఆకుల గురించి మాత్రమే తెలుసు. పైన ఉండే పండు గురించి ఎవరైనా అడిగితే అది విషఫలమని రసావర్ణుడు చెప్పుతూ ఉండేవాడు. సోమదత్తుడికి ఈ సంగతి తెలుసు. ఇలా ఉండగా రసావర్ణుడికి వృద్ధాప్యము వచ్చేసింది. మరణ సమయం నందు కొడుకుకు దగ్గరకు పిలిచి, నాయనా, నేను కష్టపడి సంపాదించిన ఈ వృక్షము తాలూకు మహిమ నీకు తెలుసు కదా. వైద్య వృత్తి సాగించి అందుకు అందరికీ పూర్ణ ఆయురారోగ్యములు కలగజేసి నువ్వు సుఖముగా కలకాలము మన కుటుంబం పేరు నిలబెట్టు అని చెప్పాడు. అప్పుడు సోమదత్తుడు, నాయన, ఆకులు సరే సరే, ఇంత అద్భుత గుణం ఉన్నది కదా ఈ చెట్టుకి, చిటారు కొమ్మన ఉన్న ఫలము ఎందుకు విషఫలమైంది అని అడిగాడు. అందుకు రసావర్ణుడు, సోమ, ఆ రహస్యము చెప్పటానికే నేనిప్పుడు నిన్ను పిలిపించాను. వైద్య మర్మము రెండవ వాడికి తెలియనీయకూడదు. అందుకనే పండు విషఫలమని అందరికీ చెబుతూ వస్తున్నాను. కానీ నిజానికి అది అమృత ఫలము. అది తిన్నవారికి అమరత్వమే సిద్ధిస్తుంది. వాళ్ళు దేవతలతో సమానం అవుతారు. దీని గుట్టు ఉంచు సుమా, నాకు కాలము సమీపిస్తున్నది, అందుకే నీకు ఇది వెల్లడి చేస్తున్నాను అని చెప్పాడు. ఈ మాట వినగానే సోమదత్తుడు, నాన్నగారు, ఎంత చక్కటి అవకాశము! కాలము సమీపించిందని మీరెందుకు బెంగపెడుతున్నారు? కష్టపడి సంపాదించుకున్న ఆ ఫలము మీరే తిని ఎందుకు అమరత్వం పొందకూడదు? వరప్రసాదముగా వచ్చిన ఈ అపురూప ఫలమును ఇంకెవరికో ఇవ్వడం ఏమిటి అని ఆత్రంగా అడిగాడు. అందుకు తండ్రి, కుమార, చెప్పేది శ్రద్ధగా విను నాయన. బ్రహ్మ పోసిన ఆయుష్ తీరగానే జీవులందరూ ఈ లోకము వదిలిపోవలసిందే. మానవుడు అమరత్వము పొందటానికి ప్రయత్నించకూడదు, దైవధిక్కారం అవుతుంది. అది అలా ఉంచు. ఇప్పుడు ఈ ఫలము గురించి రెండవ విషయం అడగకు. లోక ఉపకారము కోసమే వాడినప్పుడే ఆ ఫలము మహత్తు ఉంటుంది. దాన్ని సంపాదించిన నేను స్వార్థము కోసము ఉపయోగించకూడదు. రెండవది, ఆ ఫలము కోసివేస్తే అసలు మొత్తము చెట్టు మహిమే పాడైపోతుంది. పండు చెట్టున ఉన్నంతకాలమే ఆకుల గుణము జ్ఞాపకం ఉంచుకోసుమా అంటూ కన్ను మూశాడు. ఈ విషయము తెలిసి తండ్రి మాటను సరే అని అన్నాడు.
తండ్రి ఆజ్ఞను అనుసరించి సోమదత్తుడు చెట్టు రహస్యాన్ని గుట్టుగా ఉంచాడు. వైద్యం చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. తండ్రి చెప్పినట్టుగా చిటారు కొమ్మన ఉండే ఫలము విషఫలమని అందరికీ చెబుతూ వచ్చాడు. సోమదత్తుడి ఖ్యాతి దేశాలకు పాకి చివరకు కౌశేయ దేశమును పాలించే గుణవర్మ చెవిన పడింది. గుణవర్మకు చాలా కాలంగా తీవ్రమైన కడుపు నొప్పిగా ఉండేది. ఆ బాధను ఘనమైన వైద్యులు కూడా తగ్గించలేకపోయారు. అందుచేత సోమదత్తుడి గురించి వినగానే గుణవర్మ మంత్రి సామంతుల పరివారముతో వైద్యుడుండే ఉత్తర ప్రదేశానికి బయలుదేరాడు. గుణవర్మకు ఒకే ఒక్క కూతురు మైథిలి. తండ్రిని విడిచి క్షణము కూడా ఉండేది కాదు. కనుక ఇప్పుడు తండ్రి వెంట వస్తానని పట్టుబట్టింది. కాదనలేకపోయాడు గుణవర్మ. సరే రమ్మన్నాడు. ప్రత్యేకించి తోటలో వేసిన డేరాలలో గుణవర్మ బస చేసి వైద్యుడికి కబురు చేశాడు. గుణవర్మ గురించి భోగట్ట అంతా సోమదత్తుడుకు ఇంతకు ముందే తెలుసు. కనుక రాజుగారి పిలుపు వచ్చిందనగానే స్వార్థపి చాచి పట్టుకుంది. ఎప్పుడైనా పిలిచిన ముద్రికలు పత్రాలు చేత పట్టుకుని వెళ్లే సోమదత్తుడు ఇప్పుడు రాజదర్శనానికి ఉత్తి చేతులతో వచ్చాడు. గుణవర్మ వైద్యుణ్ణి ఎంతో గౌరవించి తన బాధ నయం చేస్తే కోరిన బహుమతి ఇస్తాను అన్నాడు. రాజు నోటి నుంచి ఈ మాట ఎప్పుడు వస్తుందా అని గుణవర్మ కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ వ్యాధి నయం చేయడం అనేది పెద్ద విషయం కాదు. మీకు వ్యాధి కుదిరిస్తే మీ మాట నిలబెట్టుకుంటారా అని రెట్టించాడు సోమదత్తుడు. మా మాటకు తిరుగులేదు, కోరుకున్న బహుమతి ఇస్తాము అంటూ రాజు స్పష్టంగా వాగ్దానం చేశాడు. ఈ పూత తీసుకొని సోమదత్తుడు అయితే మీ అమ్మాయిని నాకిచ్చి పెండ్లి చేయండి అన్నాడు తడుముకోకుండా. రాజు తబ్బిబ్బైపోయాడు. వైద్యుడు ఇటువంటి కోరిక కోరుతాడని కలలో కూడా అనుకోలేదు. చూడబోతే సోమదత్తుడు నల్లవాడు, నడి వయసువాడు, అనాకారిగా ఉంటాడు. అప్పుడు గుణవర్మ, వైద్య ప్రవీణ, నీ కోరిక తీర్చటానికి సాధ్యము కాదు. ఈ బాధతో చనిపోతాను గాని నా కుమార్తె జీవితం నాశనం చేయలేను అని ఖచ్చితంగా చెప్పేశాడు. అందుకు సోమదత్తుడు, రాజా, ఏళ్ల తరబడిగా యాతన అనుభవిస్తున్నారు. గంట సేపట్లో మంత్రించినట్టు మీ వ్యాధి తీసి పారవేస్తాను. సుఖముగా ఉందురు గాని బాగా ఆలోచించుకొని కబురు పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వైద్యుడు వెళ్ళగానే రాజపుత్రిక తండ్రి వద్దకు వచ్చి, నాయనా, మీ బాధను నేను చూడలేక ఉన్నాను. నేను అతనిని పెండ్లాడుతానని కబురు పంపండి. అయితే ఒక షరతు పెట్టండి. ఆయన చెప్పినట్టు 1 గంటలో బాధ తగ్గకపోతే మన కోట గుమ్మానికి తల అప్పగించడం మాత్రం జరుగుతుంది అని చెప్పండి అంది. ఆ సాయంత్రం మంత్రి వైద్యుడింటికి వచ్చి రాజకుమార్తె మాటలను పూసగుచ్చినట్టు చెప్పాడు. అంతా విని సోమదత్తుడు, మంత్రివర్య, మాట వరకు గంట సేపు అన్నాను గాని అంత అవసరం లేదు. రాజాజ్ఞ అయితే 2 నిమిషాల్లో ఏలిన వారి బాధ పోగొడతాను అని అన్నాడు. సోమదత్తుడు, నా తలను సమర్పించవలసిన అవసరమే ఉండదు. నిర్లక్ష్యముగా చెప్పాడు ఈ మాటల్ని. చాటుగా పక్కనే ఉండి సోమదత్తుడి భార్య సువర్ణ ఈ ప్రసంగమంతా విన్నది. రాజుగారి కుమార్తె తన భర్తను పెండ్లాడి రాణి కాబోతుంది. ఇక తన ముఖము కూడా చూడడు తన భర్త. తన గతి ఏమిటి? ఇదంతా దారుణమైన ఆలోచనలే అని అనుకుంటూ ఇలా ఆమె మనసులో తీరని వేదన పొందుతూ ఉంది. కాబోయే కళ్యాణం గురించి సోమదత్తుడు సంతోషంగా పొంగిపోతున్నాడు. కానీ భార్య బాధపడుతుందేమో అని కూడా తలచలేదు. చీకటితోనే లేచి ఆకులు కోసుకుని సోమదత్తుడు రాజుగారి బసకు బయలుదేరాడు. రాజుగారికి మందు ఇచ్చి ఎంతోసేపు ప్రయత్నించి చూశాడు. కానీ ఎందుచేతనో రాజుగారికి నొప్పి తగ్గలేదు. రాజుగారి బాధ ఎక్కువైంది. భరించలేకపోయారు. వైద్యుడికి చెమటలు పోశాయి. వైద్యశేఖర, తల ఇవ్వటానికి సిద్ధముగా ఉండు అన్నాడు మంత్రి. స్వామి, తొందరలో ఏదో పొరపాటు జరిగింది. మరొక మూలిక తీసుకువస్తాను, సెలవివ్వండి అంటూ ఇంటికి పోయి
అప్పుడే సరాసరి మందుని తీసుకొస్తాను, ఇంటికి పోయి వస్తాను అంటూ వణికిపోతూ సోమదత్తుడు బయలుదేరారు. రాజాజ్ఞ అయింది కనుక సోమదత్తుడు మంత్రి సరే పోయి రమ్మని చెప్పాడు. అయితే అతడు మోసం చేయకుండా నిశ్చత్తుగా ఇంటికి వెళ్ళి చూశాడు. ఇంటికి వస్తూనే సోమదత్తుడు పెరటిలోకి వెళ్ళి చెట్టు చిటారు కొమ్మనకు చూశాడు. అక్కడ పండు కనిపించలేదు. అంతా నిష్ప్రయోజనం అనుకుంటూ లోపలికి వస్తుంటే కాలికి ఒక కాగితం తగిలింది. అందులో నేను మీకు ఆటంకము ఉండదలుచుకోలేదు, చెట్టుపైన ఉన్న విషఫలం తిని ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఉంది. ఆత్రంతో సోమదత్తుడు భార్య కోసం వెతకసాగాడు. ఎంత వెతికినా ఆమె భార్య కనపడలేదు. చెప్పలేని బాధతో రాజు మాట తీయలేక ఇటువంటి పని చేశాను, ఈ స్వార్థము నన్ను ఇంత దూరంకి తీసుకువచ్చింది అనుకుంటూ మంత్రి సోమదత్తుడు రాజు ఎదుటకు నిలబెట్టి పక్కనే ఉన్న భటులకు సంజ్ఞ చేశాడు. అంతలో ఆకాశవాణి పలికింది. అందరూ ఆ దిక్కును చూశారు, ఆశ్చర్యపడ్డారు. అందులో ఒక దేవత కనబడింది. నా భర్త తప్పు మన్నించండి అంటూ ఆమె తన కథ పూర్తిగా చెప్పేసింది. తర్వాత రాజుకు మందు పుచ్చుకోమని చెప్పి ఒక మూలిక క్రిందకు పడేసింది. అది గుటక వేయగానే రాజు బాధ పూర్తిగా తగ్గిపోయింది. ఆ క్షణం నుంచి రాజు సుఖముగా ఉన్నాడు. సిగ్గుతోనూ విచారముతోనూ సోమదత్తుడు ఇంటికి మళ్ళాడు. కథ సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ విన్నారు కదా. స్వార్థం ఎలా ఉంటుందని చెప్పడానికి ఈ కథ రాశారు చందమామలో. నా కంటెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.